శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. శ్రీకృష్ణుడు సత్యభామకి ఏకాదశి తనకెందుకు ప్రీతికరమైందో, అలాగే కార్తీక మాసం ఎందుకు ప్రీతికరమైందో నిన్నటి అధ్యాయంలో మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగా తెలుసుకున్నాం. ఈరోజు చతుర్థ అధ్యాయంలో మత్స్య అవతారం గురించి చెప్తున్నారు. భగవంతుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకి ఉపదేశించిన వెంటనే మహామత్స్య శబకమైన వింధ్యా పర్వతనందలి కశ్యపుని దోసిల్లి జలాల్లో తోచాడు. కశ్యపుడు ఆ చేప పిల్లని తన కమండలంలో ఉంచాడు. మరుక్షణమే ఆ మీనపు కూన పెరిగిపోవడం వల్ల దాన్నొక నూతిలో ఉంచాడు. రెప్పపాటు కాలంలో శబరి శిశువు నూతికి మించి ఎదిగిపోయిందట. కశ్యపుడు దాన్ని తీసుకొచ్చి ఒక సరస్సులో వదిలాడు. కానీ విష్ణువు మీనం సరస్సును కూడా అధిగమించడంతోటి దాన్ని సముద్రంలో వదలాల్సి వచ్చింది. ఆ మహాసముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి శంఖుణ్ణి వధించి వాడిని తన చేతి శంఖంగా ధరించి బద్రీవనానికి చేరి అక్కడ ఎప్పటిలాగానే విష్ణు రూపాన్ని వహించి ఋషులను చూసి, "ఓ మునులారా, వేదాలు ఉదకాల్లో ప్రవేశించి రహస్యంగా దాక్కున్నాయి. మీరు వెళ్ళి జలాంతర్గతాలైన ఆ వేదాలను వెతికి తీసుకురండి. నేను దేవగణ సమాయుక్తుడనై ప్రయాగలో ఉంటాను" అని చెప్పాట. విష్ణు ఆజ్ఞను శిరసాధరించిన ఋషులు సముద్రంలోకి వెళ్ళి యజ్ఞబీజాలతో కూడి ఉన్న ఆ వేదాన్వేషణ ప్రారంభించారు. ఓ పృథు మహారాజా, ఆ వేదాలలో నుంచి ఋషులకి ఎవరికి ఎంత లభ్యమైందో అది వారి శాఖ అయింది. తదాదిగా ఆయా శాఖలకు వారు ఋషులుగా ప్రభాసించారు. అనంతరం వేదయుతులై ప్రయాగయందున్న విష్ణువుని చేరి వేదాలను తీసుకొచ్చామని చెప్పారు. విష్ణువు ఆజ్ఞపైన ఆ సమస్త వేదాలను స్వీకరించిన బ్రహ్మ ఆ శుభవేళను పురస్కరించుకుని దేవతలతోనూ ఋషులతోనూ కూడిన వాడై అశ్వమేధ యాగాన్ని ఆచరించాడు. యజ్ఞానంతరము గరుడ సమస్త దేవ గంధర్వ యక్ష పన్నగ గుహ్యకాదులందరూ కూడాను శ్రీహరిని ప్రార్థించారు. ఓ దేవదేవా, జగన్నాయక, మా విన్నపాలు విను. అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాతవై మమ్మల్ని కాపాడు. హే లక్ష్మీనాథ, నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాల్ని ఈ స్థలంలో పొందగలిగాడు. నీ సమక్షంలో మేమందరం యజ్ఞంలో హవిర్భాగాలను పొందాం. కాబట్టి నీ దయ వలన ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్టమైనది, నిత్యపుణ్యవర్ధకమైనదిగాను, ఇహపర సాధకమైనదిగాను అవ్వాలిగాక. అదే కాకుండా ఈ కాలం మహాపుణ్యవంతమైనది, బ్రహ్మహత్యాది పాతకాలను సైతం తొలగించేది, అక్షయ ఫలకరమైనది అయ్యేట్టుగా వరాన్ని అనుగ్రహించు అని దేవదేవుణ్ణి కోరుకున్నారు వారు. అప్పుడు ఆ దైత్యారి, దేవతలారా, మీ అభిప్రాయం నాకు సమ్మతమైంది. మీ వాంఛితం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రం అవుతుంది. ఇక నుంచి బ్రహ్మక్షేత్రం అనే పేర ప్రఖ్యాతి వహిస్తుంది. అనతి కాలంలోనే సూర్యవంశీయుడైన భగీరథుడు ఈ క్షేత్రానికి గంగను తీసుకొస్తాడు. ఆ గంగా సూర్యసుత అయిన కాళింది ఈ పుణ్యస్థలంలోనే సంగమిస్తాయి. బ్రహ్మాదులైన మీరందరూ నాతో కూడుకున్న వారై ఈ తావుననే సుస్థితులయ్యేదురుగాక. ఇది తీర్థరాజ్యంగా ఖ్యాతి వహించుగాక. ఈ నెలవునందే అంటే ఈ స్థలంలో ఆచరించే జప తపో వ్రత యజ్ఞ హోమార్చనాదులన్నీ అనంత పుణ్యఫలాలై నా సాన్నిధ్యాన్ని అందివస్తాయి గాక. అనేక జన్మకృతాలైన బ్రహ్మహత్యాది ఘోర పాతకాలు సహితం ఈ క్షేత్ర దర్శన మాత్రం చేతనే నశించిపోతాయి. ఇక్కడ నా సామీప్యంలో మరణించిన వాళ్ళు నాయందే లీనమై మరుజన్మ లేని వాళ్ళవుతారు. ఎవరైతే ఈ తీర్థంలో స్థిరచిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ళ పితరులు నా సారూప్యాన్ని పొందుతారు. ఈ కాలం సర్వదా పుణ్యఫలాన్ని ఇస్తుంది. సూర్యుడు మకరమందుండగా ప్రాతస్నానం చేసిన వాళ్ళని చూసినంత మాత్రం చేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి. వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలను ప్రసాదిస్తాను. ఓ ఋషుల్లారా, శ్రద్ధగా వినండి. నేను సర్వకాల సర్వ అవస్థల్లో కూడా ఈ బద్రీవన మధ్యలోనే ఉంటాను నేను. ఇతరేతర క్షేత్రాల్లో సంవత్సరాలుగా తపస్సు చేయడం వల్ల ఏ పుణ్యమైతే కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక రోజు తపస్సుతోనే పొందవచ్చు. ఈ తీర్థ దర్శన మాత్రం చేతనే సర్వులు తమ పాపాలను పోగొట్టుకున్న వారై జీవన్ముక్తులవుతారు అంటూ వరం వారికి ఇచ్చారట శ్రీ మహావిష్ణువు. ఆ తర్వాత అక్కడి నుంచి అంతర్హితుడైపోయాడు. ఈ విషయాన్ని నారదుల వారు పృథు మహారాజుకి చెప్పి
17వ రోజు సమాప్తి చేశారు. 18దో రోజు పంచమ అధ్యాయంలో పృథు మహారాజు ఆయన్ని, "ఈ కార్తీక మాసపు గొప్పదనాన్ని నువ్వు నాకు వివరించావయ్యా! స్నాన విధులు, ఉద్యాపన విధిని కూడా నాకు తెలియచేయి" అని అడిగితే, అప్పుడు ఆయన "ఆయుర్బలం యశోవర్చః ప్రజాః పశవసూని చ బ్రహ్మప్రజ్ఞాం చ మేధం చ త్వన్నో దేహి వనస్పతే" అంటూ మంత్రాన్ని పఠిస్తూ దంతధావనం చేసుకోవాలి. క్షయతిథుల్లోనూ, ఉపవాస దినాల్లోనూ, పాడ్యమి, అమావాస్య, నవమి పక్షాలున్నప్పుడు, సప్తమి, సూర్యచంద్ర గ్రహణాలు, ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు. ముళ్ళ చెట్టు, ప్రత్తి, వావి, మోదుగ, మర్రి, ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు అని చెప్పారు. దంతధావనం తర్వాత భక్తి నిర్మల బుద్ధి కలవాడై గంధ, పుష్ప, తాంబూలాన్ని గ్రహించి శివాలయానికి గాని, విష్ణు ఆలయానికి గాని వెళ్ళి అక్కడ దేవతలకు అన్ని ఉపచారాలు చేసి, స్తోత్ర నమస్కారాలను సమర్పించి, నృత్య, గీత, వాద్యాది సేవలన్నీ చెయ్యాలి. దేవాలయాల్లో ఉన్న గాయకులు, వర్తకుడు, తాళ మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణు స్వరూపులుగా భావించి పుష్పతాంబూలాలతోటి అర్చించాలి. కృతయుగంలో యజ్ఞము, ద్వాపర యుగంలో దానము భగవత్ప్రీతికరాలు కాగా, కలియుగంలో భక్తియుక్తమైన సంకీర్తన ఒక్కటే చాలు, భగవంతుడికి సంతసాన్ని అది కలగజేస్తుంది అంటూ చెప్పారట. తరువాత సూర్యారాధనకు ఉపయోగించకూడని పువ్వులు చెప్పారు. ఏమిటవి? దిరిసెన, ఉమ్మెత్తు, గిరిమిల్ల, మల్లి, బూరుగ, జిల్లేడు, కొండగోగు వీటి పుష్పాలు గాని, తెల్లటి అక్షంతలు గాని విష్ణువుని పూజించడానికి పనికిరావు. అదేవిధంగా జపాకుసుమాలు, మొల్ల పుష్పాలు, దిరిసెన పువ్వులు, బండి గురువింద, మాలతీ పుష్పాలు ఇవి ఈశ్వరుని పూజించడానికి తగవు. ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటారో అట్టి వాళ్ళు తులసీ దళాలతోటి వినాయకుడిని, గరికతోటి దుర్గాదేవిని, అవిసె పువ్వులతోటి సూర్యుడిని పూజించకూడదు. ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి. అలా పూజించేటప్పుడు కూడా మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం సురేశ్వర యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అంటూ, ఓ దేవ మంత్రక్రియాధిక లోపభూయిష్టమైనప్పటికీ నాచే చేయబడిన పూజ నీకు సంపూర్ణం అవుగాక అంటూ క్షమాప్రార్థన చేసుకొని పూజని సమాప్తి చేయాలి అంటూ పంచమోధ్యాయ సమాప్తిని ఆయన చేశారు. తర్వాత నారదుడు ఇంకా రాజుకు చెప్తున్నారు ఏమని? వ్రతస్థుడు మరో 2 గడియల్లో తెల్లారుతుందనగా నిద్రలేచి శుచై నువ్వులు, దర్భలు, అక్షతలు, పువ్వులు, గంధం తీసుకొని నది దగ్గరికి వెళ్ళాలి. చెరువులో గాని, దైవ నిర్మిత జలాల్లో గాని, నదుల్లో గాని, సాగర సంగమంలో గాని స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి 10 రెట్లు పుణ్యాన్నిస్తుంది ఆ వరుస క్రమంలోనే అంటూ చెప్పారు. ఆ తర్వాత ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు 10 రెట్లు ఫలం కలుగుతుంది. ముందుగా విష్ణువుని స్మరించి స్నాన సంకల్పాలు చేసి దేవతలకు అర్ఘ్యాలనివ్వాలి. నమః కమలనాభాయ నమస్తే జలాశయినే నమస్తే హృషీకేశ గృహణార్ఘ్యం నమోస్తుతే అంటూ అర్ఘ్యాలు ఇచ్చి నమస్కారాదులు చేయాలి. బొడ్డులోతు నీటి వరకు దిగి స్నానం చేయాలి. గృహస్థులు ఉసిరిక పప్పు, నువ్వులు చూర్ణంతోటి, యతులు తులసి యొక్క మొదలి మన్నుతోను స్నానం చేయాలి. విధియ, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య ఈ 6 తిథుల్లోనూ నువ్వులతోనూ, ఉసిరి పండ్లతోనూ స్నానం చేయకూడదు. ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తర్వాత మంత్ర స్నానం చేయాలి. స్త్రీలు, శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి. భక్తి గమ్యుడై ఎవడు దేవకార్యార్థం సర్వపాపహరుడైన ఆ విష్ణువుని ఈ నదీ స్నానం చేత పవిత్రుని చేయమని కోరుకోవాలన్నమాట. అలాగే చేతిలో నువ్వులను ఉంచుకొని దేవ ఋషి పితృతర్పణాలు విధిగా చేయాలి. కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులు మనం విడుస్తామో అన్ని సంవత్సరాల పాటు వాళ్ళు స్వర్గంలో నివసిస్తారు పితృదేవతలు అంటూ చెప్పి తర్వాత ఆర్ఘ్యమంత్రాన్ని వినిపించారు. ఆర్ఘ్యమంత్రం ఏంటి? ప్రతిపత్ కార్తిమాసే స్నాతస్య విధినామ గృహాణార్ఘ్యం మయాదత్తన్రాధాయ సహితోపహరే అన్నారు. ఈ మంత్రంతో గంధ పుష్పాలతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్ర తీర్థ దేవతలను స్మరించి సమర్పించాలి. అనంతరం బ్రాహ్మణులకి భక్తిపూర్వకంగా గంధ తాంబూలాలు ఇచ్చి పూజించాలి. తీర్థాన్ని దక్షిణే పాదే వేదాస్తాన్ముఖమాశ్రితాః సర్వాంగేష్వాశ్రితాః దేవాః పూజితోసి మదర్చయ అన్నారు.
కుడి పాదమునందు సర్వతీర్థాలు, ముఖానందు చతుర్వేదాలు, అవయవాలందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడనవుతున్నాను అని అనుకోవాలట. అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసి ప్రదక్షిణ ఆచరించి దేవత చేత నిర్మించబడి, మునుల చేత పూజించబడి, విష్ణు ప్రేయసేగు తులసికి నమస్కారం చేసుకుంటూ మా పాపాలన్నీ నాశనం చెయ్యని కోరుకోవాలట. తదుపరి స్థిరబుద్ధితోటి హరికథ, పురాణ శ్రవణాదుల్లో పాల్గొని అవన్నీ విని దైవ సాలోక్యాన్ని పొందాలి. సమస్త రోగహరము, పాపహరము, సద్బుద్ధిదాయకము, పుత్రపౌత్ర ధనప్రదము, ముక్తికరము, విష్ణు ప్రీతికరము అని కార్తీక వ్రతాన్ని ఈ విధంగా ఆచరించాలి. దీనికి మించింది కలియుగంలో మరొకటి లేదు అంటూ చక్కగా చెప్పేశారు. ఇక్కడ వీళ్ళకి కార్తీక వ్రతస్థులకి నియమాలేంటి అని అడిగినప్పుడు పృథు మహారాజు అడిగితే నారదుడు చెప్తున్నారు ఏమని? మాంసం, తేనె, రేగుపళ్ళు, నల్ల ఆవాలు, ఉన్మాదకాలను భుజించకూడదు. పరాన్న భుక్తి, పరద్రోహము, దేశాటనలు త్యజించాలి. తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చు. దేవ, బ్రాహ్మ, గురు, రాజులను, స్త్రీలను, గోవ్రతస్థులను దూషించకూడదు. అవిసె నూనెను, నువ్వుల నూనెను, విక్రయం ఉన్న నింద్యవద్యమైన యుక్త భోజనమును, దూషితహారమును విసర్జించాలి. ప్రాణి సంబంధిత మాంసచూర్ణాలు, ఆమ్ల సంబంధితాలైన నిమ్మకాయలు, కొర్రలు వంటి హీన ధాన్యాలు, చద్యన్నాన్ని స్వీకరించకూడదు. మేక, గేదె, ఆవు వీటి పాలు తప్ప మరే ఇతర ప్రాణుల క్షీరాలను స్వీకరించకూడదు. బ్రాహ్మణులచే అమ్మబడే రసాలను, భూజాత లవణాలను విసర్జించాలి. రాగి పాత్రలో ఉంచిన పంచగవ్యము, చిన్న చిన్న గుంటల్లో ఉండే కుళ్ళు, దైవానికి నివేదించబడిన అన్నము, ఈ 3 మాంసతుల్యాలంటూ చెప్పబడ్డాయి. కనుక వీటిని విసర్జించాలి. బ్రహ్మచర్యాన్ని, భూసేనాన్ని పాటించాలి. ఆకులలోనే భోజనం చేయాలి. 4వ జాము భుజించడమే శ్రేష్టం. ఈ కార్తీక వ్రతస్థుడు ఒక నరక చతుర్దశి నాడు తప్ప తక్కిన దీక్షా దినాల్లో తైలాభ్యంగన స్నానం చేయకూడదు. విష్ణు వ్రతం చేసేవారు వంకాయ, గుమ్మడికాయ, వాగుడుకాయ, పుచ్చకాయలను విసర్జించాలి. తర్వాత ఈ మేచ్చులతోనూ, వ్రతభ్రష్టులతోనూ, వేద త్యక్తులతోనూ కూడాను సంభాషించకూడదు అంటూ చెప్తున్నారు. అటువంటి వారి ఎంగిలి కానీ, ఆకులు తాకిన ఆహారాన్ని కానీ, ఆశ ఔచ సంబంధిత ఆహారం కానీ, ఒకసారి వండి మరల ఉడికించిన దాన్ని గాని, మాడు పట్టిన అన్నాన్ని గాని తినకూడదు. తన శక్తి కొలది విష్ణు ప్రీతికరమైన కృత్యాదులను చెయ్యాలి. గుమ్మడి, వాకుడు, సురుగుడు, ముల్లంగి, మారేడు, ఉసిరిక, పుచ్చ, కొబ్బరికాయ, ఆనప, రేగు, వంకాయ, ఉల్లి వీటిని పాడ్యమి ఆదిగా పరిత్యజించాలి. కార్తీక మాసంలో కూడా ఉసిరికాయను తినకూడదు. ఇవే కాక ఇంకా కొన్నిటిని కూడా విసర్జించాలి అంటూ చెప్పి మరికొన్నిటిని బ్రహ్మార్పణం చేసి భుజించాలి అని చెప్పారు. ఈ విధంగా ఆచరించే భక్తుల్ని చూసిన యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగు వలె పారిపోతారు అంటూ చెప్పారనమాట. ఇన్ని విషయాల్ని పాటించాలి మనం అంటూ చెప్పారు. ఈ రకంగా 7వ అధ్యాయం కూడాను సమాప్తి చేసేసారు ఆయన. చివరికి ఉద్యాపన విధానాన్ని చెప్పేశారు. అది కూడా మనం తెలుసుకుందాం. విష్ణు ప్రీతి కోసం, వ్రత సాఫల్యత కోసము కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపన చేసుకోవాలి. తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు, 4 ద్వారాలు కలది పుష్ప వింజామరలతో అలంకరించబడినటువంటి మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ 4 ద్వారాల వద్ద సుశీల, పుణ్యశీల, జయ, విజయులనే 4 ద్వారపాలకులను మట్టితో ఏర్పాటు చేసి వాటికి ప్రత్యేకంగా పూజించాలి. తులసి మొదట్లో 4 రంగుల గల ముగ్గులతోటి సర్వతోభద్రము అనే అలంకారాన్ని చెయ్యాలి. దానిపైన పంచరత్న సమన్వితము, నారికేళ్ల సంయుక్తము అయిన కలశాన్ని ప్రతిష్ఠించి శంఖచక్ర గదా పద్మధారి పీతాంబరుడు లక్ష్మీ సమేతుడైన నారాయణ్ణి పూజించాలి. ఇంద్రాది దేవతలను ఆయా మండలాల్లో అర్చించాలి. శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనీయుడై ఉంటాడు కనుక మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడై ఉపవాసం ఉండి విష్ణు పూజను విధి విధానంగా ఆచరించాలి. గురువు ఆజ్ఞ ప్రకారము శ్రీహరిని సువర్ణ రూపమందు ఆవాహనం చేసి షోడశోపచారాలతోటి పూజించి పంచభక్ష భోజ్యాలను నివేదించాలి. గీతవాద్యాది మంగళధ్వనులతోటి రాత్రి నుండి సేవిస్తూ మర్నాడు ప్రాతకాల కృత్యాలు నెరవేర్చుకుని నిత్యక్రియలను ఆచరించాలి. తర్వాత నిష్కల్మషాంతరంగుడై హోమం చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తి దక్షిణాలు ఇచ్చుకోవాలి. ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు ఉపవసించిన వాడు
విష్ణు పూజ చేసిన వాడు తప్పక వైకుంఠాన్ని పొందుతాడు అంటూ చెప్పారనమాట. ఓ బ్రాహ్మణులారా, మీరు సంతోషించడం చేత నేను విష్ణువు అనుగ్రహాన్ని పొందుతాను గాక. ఈ వ్రతాచరణ వల్ల గత 7 జన్మాల్లో నా పాపాలు నశించుగాక. నా కోరికలు తీరుగాక. గోత్ర వృద్ధి స్థిరమగుగాక అంటూ బ్రాహ్మణును క్షమించమని అడగాలి. వారి చేత తథాస్తు అని దీవించబడి దేవతోద్వాసలను చెప్పి బంగారపు కొమ్ములతో అలంకరించబడిన గోవును గురువుకి దానం ఇవ్వాలి. ఆ తర్వాత సజ్జనులతో కూడిన వాడే భోజనాదులను పూర్తి చేసుకోవాలి అంటూ చక్కగాను వివరించి చెప్పారట నారదుల వారు పృథు మహారాజుకి. ఈ రకంగా మనం కార్తీక పురాణాన్ని పూర్తిగా విన్నాం మనం. మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు.